when our lungs are infected, what will happen? Some changes will occur in this pleural cavity. ఈ ఫ్లూయిడ్ లో ఈ ప్రాంతంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఒక్కోసారి ఎయిర్ ఎక్కువగా ఉంటుంది ఇన్ఫెక్షన్ వల్ల. అది కానీ ఎయిర్ ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ న్యూమోథొరాక్స్. ఒక్కోసారి నీరు చేరుద్ది, దట్ ఈస్ కాల్డ్ హైడ్రోథొరాక్స్. అండ్ ఒక్కోసారి బ్లడ్ చేరుద్ది, దట్ ఈస్ కాల్డ్ హేమోథొరాక్స్. అండ్ సమ్టైమ్స్ in most cases pus is also forming, that is called pyothorax. PYO, pyothorax. అంటే ఇప్పుడైతే న్యూమోనియా ఇలాంటి లక్షణాలు ఉన్నాయో బ్యాక్టీరియల్ డిసీజ్ అన్నమాట ఇవి. అప్పుడు ఆ ప్లూరల్ క్యావిటీలో ఇటువంటి లక్షణాలు వస్తాయి. లంగ్స్ తో పాటు వీటిలో కూడా ఈ పస్సు, సీము, రక్తం కరుగుద్ది. అట్లా ఇప్పుడు మనకి రీసెంట్ కరోనా ప్రాంతం మనకి దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి దీని వల్ల కూడా ఏమవుతున్నాయి, ఈ లంగ్స్ తో పాటు లంగ్స్ లో ఉన్నటువంటి అల్వియోలై అన్ని కూడా శ్వాస తీసుకునేటువంటి, దీన్ని ఆక్సిజన్ తీసుకునేటువంటి శక్తిని కోల్పోతున్నాయి. దానివల్ల మనకి ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల కొంతకాలానికి మరణం సంభవిస్తుంది. కాబట్టి మనకి దానికి ఆక్సిజన్ తీసుకోవడం కోసం మనం వెంటిలేటర్లని ఉపయోగిస్తున్నాం. దట్ ఈస్ ద షార్ట్ ఆఫ్ వెంటిలేటర్స్ నవ్ డేస్. దే ఆర్ చార్జింగ్ very more amount of money. సో ఇప్పుడు ఈ రెస్పిరేషన్ లో ఏం జరుగుతుంది అంటే, మనం జనరల్ గా మనం చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్పుకోవటం, మనకి మన వాతావరణంలో దర్ ఈజ్ 20 to 21% ఆక్సిజన్ ఈజ్ దేర్ అండ్ 78% nitrogen is there in our atmosphere, and remaining gases include 1% only. Those are inert gases like helium and also hydrogen, carbon dioxide. All these include 1%. ఈ 21% ఆక్సిజన్ ని మనం దాంతో పాటు అన్ని వెళ్తాయి లోపలికి. ఇన్హేల్ చేసినప్పుడు అన్ని వాయువులు కూడా లోపలికి వెళ్తాయి. అందులో ఈ ఆక్సిజన్ తీసుకొని, ఈ ఆక్సిజన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అల్వియోలై దాశకాల్లాగా ఉంటాయి కదా వాయు కోణాలు అల్వియోలై. అక్కడికి బ్లడ్ ఆల్రెడీ ఇక్కడి నుంచి వస్తువు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. హార్ట్ నుంచి లంగ్స్ కి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, బ్లడ్ పంప్ చేయబడుతుంది కదా. మెయిన్ గా హార్ట్ చేసే పని ఏమంటే పంపింగ్ ఆఫ్ ది బ్లడ్. కాబట్టి అక్కడి హార్ట్ నుంచి ఈ లంగ్స్ కి వస్తుంది ఈ బ్లడ్. ఏ బ్లడ్ వస్తుంది ఆక్సిజన్ లంగ్స్ కి? త్రూ పల్మనరీ ఆర్టరీ. త్రూ పల్మనరీ ఆర్టరీ deoxygenated blood is carried from heart to lungs. సో ఇక్కడ ఏమవుద్ది, ఈ అల్వియోలైకి ఇది చేరుకొని ఎప్పుడైతే మనం ఈ గాలి ద్వారా ఆక్సిజన్ తీసుకున్నాం కాబట్టి అక్కడ ఆ కార్బన్ డైఆక్సైడ్ తో కూడుకున్నటువంటి బ్లడ్ ఈ రక్తం ద్వారా డిఫ్యూజన్ జరుగుద్ది, డిఫ్యూజన్ జరిగి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలివేయబడుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ లంగ్స్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ పని అంతే కాదు కదా, ఇంకా ఉంది రెస్పిరేషన్ పని. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ రెస్పిరేషన్ ఆర్ సెల్యులార్ రెస్పిరేషన్, దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ ది బాడీ. ఈ బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్లో జరుగుద్ది, కణజాలాలకి జరుగుతుంది అనమాట. ఇదేమో బ్లడ్ వెజల్స్, బ్లడ్ క్యాపిలరీస్, అవుట్ సైడ్ గాలి ద్వారా వచ్చేటువంటి తీసుకునేటువంటి ఆక్సిజన్, దట్ ఈజ్ డన్ ఇన్ లంగ్స్, దట్ ఈజ్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. ఈ ఎక్స్టర్నల్ ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇట్ గోస్ టు అగైన్ టు హార్ట్ త్రూ పల్మనరీ వెయిన్. హార్ట్కి వెళ్ళేదంతా కూడా పల్మనరీ వెయిన్స్ అంటాం కాబట్టి పల్మనరీ వెయిన్ ద్వారా మళ్ళీ హార్ట్ చేరుద్ది. అక్కడి నుంచి అది మిగతా శరీర భాగాలన్నింటికి, అన్ని కణజాలాలకి తీసుకొని పోబడుతుంది. కాబట్టి ఇది మనం గమనించవలసి ఉంటుంది. అక్కడ కణజాలాల్లో ఏం జరుగుద్ది, ఈ ఆక్సిజన్ తో కూడినటువంటి బ్లడ్. సో బ్లడ్ క్యారీస్ నాట్ ఓన్లీ ఆక్సిజన్ బట్ ఇట్ ఈస్ ఆల్సో క్యారింగ్ అదర్ న్యూట్రియంట్స్. మనం తినేటువంటి ఆహారం డైజెస్ట్ అయ్యే న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా బ్లడ్ ద్వారానే మిగతా కణజాలాలన్నిటికి కూడా సప్లై చేయబడుతుంది. వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ దిస్ రెస్పిరేషన్? అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ టు రిలీజ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎక్కడ రిలీజ్ అవుతుంది? కణజాలాల్లో రిలీజ్ అవుతుంది. ఆ కణానికి ఈ బ్లడ్ ద్వారా ప్రతి కణానికి వెళ్ళినప్పుడు
ఆ కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియాన్, దట్ ఈస్ కాల్డ్ పవర్ ప్లాంట్ ఆఫ్ ది సెల్. ఆ మైటోకాండ్రియాన్ ఈ ఆక్సిజన్ ని తీసుకొని అక్కడ ఇట్ మేక్స్ ఆక్సీకరణం చేసి అప్పుడు అందులో ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఈ న్యూట్రియంట్స్ అంతా కూడా అక్కడ ఆక్సీకరణం చెంది ఎనర్జీ రిలీజ్ చేయబడుతుంది. అట్లాగే ది అదర్ వేస్ట్ మెటీరియల్స్ అండ్ ఆల్సో CO2 ఈజ్ అగైన్ క్యారీడ్ బ్యాక్ టు ద హార్ట్. ఈ శరీర భాగాలు కణజాలం నుంచి కూడా మళ్ళీ అది హార్ట్ కి తీసుకురాబడి అక్కడి నుంచి మళ్ళా పల్మనరీ ఆర్టరీ ద్వారా మళ్ళా లంగ్స్ కి తీసుకుపోబడుద్ది. సో దిస్ ఈస్ ద యాక్చువల్లీ ది ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ వితౌట్ అవర్ కన్సర్న్. మనం తీసుకునేటువంటి మనం ఉద్దేశపూర్వకంగా తీసుకోము. మామూలుగా మానవుడు యావరేజ్ గా 12 to 16 బ్రీత్స్, 12 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. కానీ మనం లెక్కేసుకుంటే అందుకని ఎక్కువే తీసుకుంటూ ఉంటాం. లైఫ్ స్పాన్ పెరగాలి అంటే ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఈ శ్వాసలను తగ్గించుకుంటే లైఫ్ స్పాన్ పెరుగుద్ది. ఎట్లా అంటే మనకి నిమిషానికి 3-4 శ్వాసలు తీసుకున్నటువంటి తాబేలు 300 to 400 ఇయర్స్ బతుకుతుంది. 7-8 శ్వాసలు తీసుకున్న ఏనుగు 150 నుంచి 200 సంవత్సరాలు బతుకుతుంది. అట్లాగే తాసుపాము లాంటివి కూడా 100 ఏళ్ళు బతుకుతున్నాయి. అవి కూడా ఇట్ విల్ టేక్ ఓన్లీ 8 to 10 బ్రీత్స్ పర్ మినిట్. మరి కుక్కలు పిల్లులు ఉన్నాయంటే ఎక్కువ తీసుకుంటాయి. 25, 30, 35 అట్లా తీసుకుంటాయి. ఇవి 12 to 15 ఇయర్స్ బతుకుతాయి. ఆ విధంగా దిస్ లైఫ్ స్పాన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది నంబర్ ఆఫ్ బ్రీత్స్ వీఆర్ టేకింగ్. దీని మీద కాబట్టి మనం ఈ ప్రాణాయామం ద్వారా ఈ నంబర్ ఆఫ్ బ్రీత్స్ తగ్గించుకోగలిగితే లైఫ్ స్పాన్ పెరగడానికి అవకాశం ఉన్నది. సో దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్. వాట్ ఈజ్ ప్రాణాయామం? ప్రాణ ప్లస్ ఆయామం ప్రాణాయామం. ఈ ప్రాణాయామం అంటే ఏమిటి? టు ఎక్స్టెండ్ ది లైఫ్ ఫోర్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవడమే ప్రాణాయామం. కాబట్టి ఈ ప్రాణాయామ ఎక్సర్సైజుల ద్వారా, ప్రాణాయామాల ద్వారా మనం ఇవన్నీ కూడా ఎక్కువైతే మనకి బాడీలో దీన్ని బ్లడ్ లో ఆక్సిజన్ తీసుకెళ్లేదానికి మనకి బ్లడ్ లో మనకి ముఖ్యంగా ఐరన్ ఎక్కువ ఉండాలి. ఫెర్రస్ ఐరన్ సఫిషియెంట్ గా ఉంటే, ఐరన్ అంటే ఇన్ మేల్స్ ఇట్ ఈస్ అరౌండ్ 13 to 16% అండ్ ఫీమేల్స్ ఇట్ ఈస్ 11 to 13%. అలా ఆ విధంగా ఉండాలన్నమాట. అట్లా ఉంటే మనకి ఈ ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ ఈజ్ ఇంప్రూవ్డ్. దానివల్ల మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్, ఇప్పుడు ఒకసారి ఒక శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం 21% ఎయిర్ లో ఉంది. మొత్తం తీసుకోగలమా? తీసుకోలేము. ఇందులో మనం తీసుకునేది ఓన్లీ 4% తీసుకుంటాం. మళ్ళా 16% మనం ఎక్స్హేల్డ్ ఎయిర్ లో, ఆ 16% కూడా ఎక్స్హేల్డ్ ఎయిర్ లో ఉంటది. మనం ఏదైతే నిశ్వాసం ద్వారా వదిలేస్తామో దాంట్లో 16%, 15 to 16% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నీటి ఆవిరి ఉంటుంది, అదర్ గ్యాసెస్ కూడా ఉంటాయి. ఓన్లీ 4 or 4.5% ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ టేకెన్ ఇంటూ ద లంగ్స్ అండ్ ది alveoli it is diffusion is taking place in the alveoli in the capillaries. ఇది మనకి జరిగేటువంటి రెస్పిరేషన్ యొక్క ముఖ్యంగా ఈ రెస్పిరేషన్ ప్రక్రియ. మనం ఇప్పుడు ఈ బ్రాంకియల్ ఆస్మాకు వద్దాం. ఆస్మానా బ్రాంకియల్ ఆస్మానా ఒకటి. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బ్రాంకియోల్ ది టెర్మినల్ పార్ట్ ఆఫ్ ది duct, smallest duct is called branchiole that ends with alveolus. Alveolus అంటే తెలుగులో వాయు గోళాలు అంటారు. ఆ వాయు గోళాలు గుత్తులుగా ఉంటాయి. ఇట్లా చేసినప్పుడు దీన్ని ఏమైనా చెప్తారంటే ఏ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఆఫ్ ద ఎయిర్వేస్ దట్ కాజెస్ పీరియాడిక్ అటాక్స్ ఆఫ్ కాఫింగ్, వీజింగ్, షార్ట్ ఆఫ్ బ్రెత్ అండ్ చెస్ట్ టైట్నెస్. ఒక ఎయిర్ తీసుకోవడంలో వచ్చేటువంటి ఇబ్బంది, మంట, ఆ ఎయిర్ వేస్ ఎప్పుడైతే ఇవన్నీ కూడా వాయుగోళ నాళాలు ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయినాయో
దాని కారణాలు చెప్తాం. దానికి కూడా ముఖ్యంగా ఆస్మాకి వచ్చేటువంటి కండిషన్స్ ఏమిటో కూడా మనం చూద్దాం. దానివల్ల ఏమవుద్ది, పీరియాడిక్ అటాక్స్ ఆఫ్ కాఫింగ్, సివియర్‌గా దగ్గు రావడం, అట్లాగే వీజింగ్, శ్వాస తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు పిల్లికూతల్లాగా వస్తాయి. శ్వాస తీసుకునేటప్పుడు వీజింగ్ అంటే వీలేసినట్టుగా సౌండ్ లాగా వస్తది. అట్లాగే షార్ట్ ఆఫ్ బ్రెత్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. అండ్ ఆల్సో చెస్ట్ టైట్నింగ్, ఈ ఛాతీ భాగం అంతా కూడా టైట్ అయిపోయి ఉంటది. ఇవి ముఖ్యంగా ఈ ఆస్మా లక్షణాలు. ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీ లైక్ అమెరికాలో కూడా 25 మిలియన్ ఆస్మా పేషెంట్స్ ఆర్ దేర్. ఈ కండిషన్స్ లో అమాంగ్ దెమ్ 6.8 మిలియన్ ఆర్ చిల్డ్రన్ బిలో 18 ఇయర్స్. 18 ఏళ్ళలోపు పిల్లలు అందులో ఆ 25 మిలియన్స్ లో 6.8 మిలియన్స్ యుఎస్ లో ఉన్నారు. ఇంకా వన్ మోర్ థింగ్, దిస్ అబౌట్ రెస్పిరేటరీ, you might have heard the word. What is it called? COPD, chronic obstructive pulmonary diseases. దీనివల్ల భారతదేశంలో అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్, దిస్ ఈజ్ టేకింగ్ సెకండ్ ప్లేస్. ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య సెకండ్ ప్లేస్. వెదర్ ఇట్ ఈస్ సిఓపిడి, దట్ ఆల్సో ఏదైనా కానీ, మన ఆస్మా కానివ్వండి, బ్రాంకైటిస్ అన్ని ఎన్ని ఒకలాగానే ఉంటాయి. దానివల్ల చనిపోయే వాళ్ళు ఎక్కువ శాతం మొట్టమొదటిది హార్ట్ అటాక్స్, తర్వాత సిఓపిడి, అండ్ థర్డ్ వన్ ఈజ్ వాస్కులర్ డిసీజెస్. ఈ రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులతో చనిపోయే వాళ్ళు ఈ మూడు. అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్ కాకుండా మిగతా దీన్ని లెక్క పెట్టుకుంటే ఈ విధంగా ఈవెన్ మన భారతదేశంలో కూడా అట్లాగే ఉంది. అట్లాగే ఆస్మా అండ్ అలర్జీ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్. ఎలర్జీస్ మనకి చాలా రకాలుగా ఉంటాయి. ఆహార పదార్థాలు పడిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొన్ని ఆహార పదార్థాలు. అట్లాగే కొన్ని వాసనలు పడిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి మల్లెపూల వాసన కూడా పడదు. కొన్ని ఫ్రాగ్రెన్స్ స్మెల్స్ పడిన వాళ్ళు ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే ఇది క్లోజ్లీ రిలేటెడ్ టు ఆస్మా. మెయిన్ అట్లాగే ఒక లక్షణం ఏమిటంటే ఆస్మాకి నైట్ టైం అవేకనింగ్. దీనివల్ల విపరీతమైనటువంటి దగ్గు రావడం వల్ల వీళ్ళు సడన్ గా రాత్రిపూట మెయిన్ గా 2-3 గంటలకి తెల్లవారుజామున 2-3 అవర్స్ అప్పుడు లేచి వీళ్ళక పడుకునే స్టేజ్ ఉండదు. నైట్ అంతా కూడా ఒకసారి దగ్గు స్టార్ట్ అయితే నైట్ వీళ్ళకి చాలా సేపటి వరకు తగ్గదు. అది ఒక లక్షణం ఆస్మాలో. సో ఈ అలర్జీకి కూడా ఇది క్లోజ్ గా రిలేట్ అయి ఉంటది. అట్లాగే దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మాస్ట్ సెల్స్, ఇస్నోఫిల్స్ అండ్ టీ లింపోసైట్స్. ఇవన్నీ మనం బ్లడ్ సెల్స్ చేసినప్పుడు మనకు తెలుసు. మాస్ట్ సెల్స్ అంటే అలర్జీకి సంబంధించినటువంటి సెల్స్ అన్నమాట. మాస్ట్ సెల్స్ ఆర్ అలర్జీ కాజింగ్ సెల్స్. దీస్ ఆర్ రిలీజింగ్ కెమికల్స్ లైక్ హిస్టమిన్స్. ఈ అలర్జీ కాజింగ్ లక్షణాలు అంటే హిస్టమిన్స్ ఉంటాయి. మనం బాగా తుమ్ములో తిని అనుకోండి, మనం యాంటీ హిస్టమిన్ డ్రగ్ వేసుకుంటాం. ఇది వాట్ ఈస్ ద సిట్రజన్ లాంటిది, అది కూడా ఎలర్జీనే. అట్లాగే ఈ అలర్జీలో ఉన్నప్పుడు కూడా ఇట్లా జరగడం వల్ల ఏమవుతుంది, నాసల్ స్టిఫ్నెస్ ఫామ్ అవుతుంది. ఈవెన్ ఆస్మాలో కూడా అదే వస్తుంది. అట్లాగే డ్రిప్పింగ్ ఇన్ కోల్డ్, ఈ ముక్కులు కారుతూ ఉంటాయి. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ హ్యావ్ సమ్ హే ఫీవర్. So these are about mast cells and eosinophils and T lymphocytes. Eosinophils and T lymphocytes are nothing but white blood corp cells. White blood cells అవి. T lymphocytes మనకి ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి T lymphocytes ఉండాలి. మనకి ఎప్పుడైతే ఈ వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఉన్నప్పుడు ఈ వైట్ బ్లడ్ సెల్స్ T lymphocytes సఫిషియెంట్ నెంబర్ ఉండడం వల్ల వాటిని ఏం చేస్తాయి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తే మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ఇమ్యూనిటీ. సో దీస్ ఇస్నోఫిల్స్ అండ్ T lymphocytes are white blood cells.
ఇవన్నీ కూడా వాటి పని అవి చేస్తాయి. కానీ మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఈ అట్లాగే మనకి అలర్జిక్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవేమి అవుద్దప్పుడు మనకి ఈ నాజల్ స్టిఫ్నెస్ ఈజ్ ఫార్మింగ్ అండ్ ఆల్సో చెస్ట్ టైటనింగ్, ఈ ఛాతీ అంతా పట్టేసినట్టు గాలి తీసుకోవడం ఇబ్బంది ఏర్పడడం, ఇదే మనకి ఉన్నటువంటి ఈ లక్షణాలు అన్నమాట. అట్లాగే కొంతమందికి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఊపిరాడదు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆస్మా. వ్యాయామం చేసేటప్పుడు ఒకసారి ఊపిరాడకుండా ఉంటది. ఈ స్టిఫ్నెస్ ఆఫ్ నోజ్ అండ్ ఆల్సో ఈ ఊపిరి పట్టేసినట్టుగా ఉండి చెస్ట్ అంతా కూడా గట్టిగా ఉన్నట్టు ఉంటది. దట్ ఈస్ కాల్డ్ ఇండ్యూస్డ్ ఆస్మా అంటాం దాన్ని. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కలిగేటువంటి ఇబ్బందిని ఇండ్యూస్డ్ ఆస్మా అని అంటాం. ఇప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దే ఆర్ ట్రిగరింగ్ దిస్ ఆస్మా అంటే మెయిన్ ఇందులో మెయిన్ గా చెప్పాలంటే స్మోకింగ్ వల్ల, ఈ టొబాకో ప్రొడక్ట్స్ వల్ల స్మోక్ చేసే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళ పక్కన ఉంటే మనకి ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. వాళ్ళు వదిలేటువంటి పొగని పక్కన ఉండే వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్తుంటది. కొంతకాలం వరకు సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి కాస్త ఇమ్యూనిటీ బాగానే ఉంటది. ఆ నార్కోటిన్ అనేటువంటి టొబాకోలో నార్కోటిన్ ఉండడం వల్ల కొంత ఇమ్యూనిటీ మొదట్లో బాగానే ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళతో తిరిగే వాళ్ళకి ఇమ్యూనిటీ దెబ్బతింటది ఈ టొబాకో ఉండేటువంటి నార్కోటిన్ వల్ల. దట్ ఈస్ పాజిటివ్ రిజల్ట్. వాళ్ళు యాక్టివ్, స్మోకర్స్ ఏమో యాక్టివ్ అండ్ దేర్ కొలీగ్స్ ఆర్ పాసివ్. వాళ్ళకి ఒకటి. రెండోది కోల్డ్, ఫ్లూ, న్యూమోనియా, ఇటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎక్కువ జలుబు చేయడం, ఈ కండిషన్స్ లో ఉన్నప్పుడు కూడా ఈ ఆస్మా పెరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ దెన్ అలర్జీస్ సచ్ యాజ్ ఫుడ్, పొలెన్, మోల్డ్, డస్ట్ మైట్ అంటే అలర్జీ. కొంతమందికి ఫుడ్ అలర్జీ ఉంటుంది, కొంతమందికి ఫ్రాగ్రెన్స్ అలర్జీ ఉంటుంది. అట్లాగే కోల్డ్, చలి కూడా. ముఖ్యంగా ఆస్మా వాళ్ళకి ఈ వర్షాకాలం ఇంటర్వెల్లో నుంచి మళ్ళా వాళ్ళు సమ్మర్ వరకు కూడా జాగ్రత్తగానే ఉండాలి. కోల్డ్ చాలా మందికి పడదు, దానివల్ల కూడా వాళ్ళకి ఆస్మా వస్తుంది. అట్లాగే దుమ్ము, ధూళి, వీటి వల్ల కూడా. అండ్ వన్ మోర్ థింగ్, మనం పెట్ యానిమల్స్, ఈ కుక్కల్ని మనం పెంచుకుంటాం కదా, వాటి బొచ్చు, దట్ ఈస్ కాల్డ్ పెట్ డాండర్, వాటి బొచ్చు స్పర్ వల్ల కూడా ఈ ఆస్మా పెరుగుద్ది అనమాట. అట్లాగే ఎక్సర్సైజ్, ఈ లక్షణం వల్ల ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ దే హ్యావ్ టు టేక్ ఏ లిమిటెడ్ ఎక్సర్సైజ్ ఓన్లీ. వాళ్ళ ఆ టైంలో కూడా ఇది పెరుగుద్ది. అలాగే అండ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ టాక్సిన్స్. ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు నవేడేస్ వీఆర్ సీయింగ్ దిస్ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ వేర్ ది ఈచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ మున్సిపాలిటీ is maintaining some dashboard or display board at some places showing the air pollution condition. What is the humidity, air pollution, carbon monoxide percentage, ఇవన్నీ కూడా అందులో చూపిస్తారు. ఈ ఏరియా డ్యూ టు ఇండస్ట్రియల్ గ్రోత్ దిస్ ఈజ్ ఆల్సో ఈజ్ ఇంక్రీజింగ్. ఆల్రెడీ మనం చెప్పుకున్న వెదర్ ఏదైతే విపరీతమైనటువంటి టూ మచ్ హాట్ వెదర్ ఆర్ టూ మచ్ కోల్డ్ వెదర్ ఇది ఆల్సో ట్రిగరింగ్ దిస్ ఆస్మా కండిషన్స్, ఆస్మా పేషెంట్స్. అట్లాగే డ్రగ్స్ లైక్ ఆస్పిరిన్, నిన్న మనం ఈ సర్వైటికల్ స్పాండిలోసిస్ లో చెప్పుకున్నాం, ఎన్ఎస్ఏఐడిస్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఇలాంటివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైక్లోఫెనాక్, వాటి వాడుకున్నప్పుడు కూడా ఈ ఆస్మా వాళ్ళకి ఇది పెరుగుద్ది. అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ఎమోషనల్ స్ట్రెస్. ఎవరైతే భావోద్వేగాలకి ఎక్కువ లోనవుతుంటారో వాళ్ళకి కూడా ఈ కండిషన్ పెరిగే అవకాశం ఉంది. ఎమోషనల్ స్ట్రెస్, దిస్ ఇస్ నవేడేస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. We are all feeling, we are undergoing in stress conditions. ఆ ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా
ఇది ఉంటది. మనకి దీని తర్వాత మనకి యోగా థెరపీలో చెప్తారు స్ట్రెస్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. అది మనం కూడా లైట్‌గా టచ్ చేస్తాం దాన్ని. అండ్ ఆల్సో పెర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రాగ్రెన్స్. కొంతమందికి పెర్ఫ్యూమ్స్ మనం రూమ్ స్ప్రేలు చేసుకుంటాం. అట్లాగే కొంతమందికి మల్లెపూలు వాసన పడదు. కొంతమందికి వేరే పూలు వాసన పడదు. అట్లాగే ఇందులో ఈ ఆస్తమా వాళ్ళకి మెయిన్‌గా ఏమిటంటే, ఈ కాలంలో ఈ వింటర్‌లో బాగా మొక్కలు వికసించి పూలు బాగా కాస్తాయి కాబట్టి గార్డెన్స్‌లో ఇయన్నీ గూడా వాటిలో వచ్చేటువంటి పరాగ రేణువులు. ఆ పొలైన్ రేణువులు ఎయిర్‌లో ద్వారా ప్రయాణించి వీళ్ళకి వెళ్ళినప్పుడు వీళ్ళు గాలి పీల్చుకున్నప్పుడు వాటి ద్వారా వెళ్తే వాళ్ళకి విపరీతమైనటువంటి ఇబ్బంది కలుగుద్ది. దే ఆర్ కాజింగ్ ఏ లాట్ ఆఫ్ డ్యామేజ్ ఎస్పెషల్లీ టు ఆస్మా పేషెంట్స్. అండ్ ఆల్సో యాసిడ్ రిఫ్లక్స్. యాసిడ్ రిఫ్లక్స్ అంటే మనం స్టమక్ మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అట్లాగే మనం తిన్నప్పుడు ఈ అప్పర్ పార్ట్ నుంచి వచ్చేటువంటిది తేపులు లాంటివి, ఈ పుల్లు తేపులు అంటాం. ఇలా వస్తూ ఉంటాయి. అన్నం అరక్కపోవడం వల్ల ఈ యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు కూడా ఇది ఆస్మా లక్షణము ఇంక్రీజ్ అవుద్ది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆస్మా కండిషన్స్. మనం ఆల్రెడీ సిమ్టమ్స్ మనం చెప్పుకున్నాం. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అంటే పేషెంట్ రాగానే డాక్టర్ గారు ఒకసారి అంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పటికి ఒక్కోసారి ఆ లక్షణం ఉండదు. కానీ ఎందుకు మనం చెప్పుకున్నాం కదా, నైట్ అవేకనింగ్ అని రాత్రిపూట ఎక్కువ కాఫ్ వచ్చి ఎక్కువ మేల్కొని ఉంటారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత కనపడకపోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గాలి ఆడకున్నటువంటి స్టేజ్ లేకపోవచ్చు. సో ఆ సిమ్టమ్స్ ని డాక్టర్ గారు అడిగి తెలుసుకుంటారు. అప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్, ఆహ్, టైట్‌నెస్ ఆఫ్ చెస్ట్ and also wheezing sound. So and this excessive నైట్ అవేకనింగ్, రాత్రిపూట నిలేస్తుంది అనమాట ఈ దగ్గు. ఈ లక్షణాలు ఇవి మెయిన్ గా ఈ సిమ్టమ్స్ అన్నమాట. ఇమీడియట్ గా వీళ్ళు ఏం చేయాలంటే వీటికి డయాగ్నోజ్ చేయడానికి ఈ కొన్ని మందులతో పాటు వీళ్ళు ఇన్హేలర్స్ ఇస్తారు. ఆ ఇన్హేలర్స్ ఒకటి, అట్లాగే వీటికి ముందు ఈ డయాగ్నోజ్ చేయడానికి మొట్టమొదట ఏం చేస్తారంటే ముందు వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్హేలర్స్ టెంపరరీగా మనం అంటే ఈ పేషెంట్స్ ఆస్మా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు యోగా చేసినప్పుడు ఓపెన్ గా చేయకుండా ఉండడం మంచిది. యోగా ప్రాక్టీసెస్ వీళ్ళు ఓపెన్ గా చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఓపెన్ గా చేస్తున్నప్పుడు చలిగాలికి కానీ లేకపోతే ఇందాక మనం చెప్పినటువంటి ఈ పొలెన్ గ్రెయిన్ ట్రాన్స్మిషన్ కానీ జరగవచ్చు. అందుకని వాళ్ళు కొంతకాలం వరకు ఓపెన్ గా చేయకుండా ఉండడం మంచిది. ప్రాణాయామాలు మెయిన్ గా వీళ్ళు ఇమ్మీడియట్ గా ఏం చేస్తారంటే డాక్టర్స్ ఇన్హిలేటర్స్ ఇస్తారు. ఇన్హిలేటర్స్ ఇవి మనకు తెలుసుగా రౌండ్ గా ఉంటాయి. అందులో కూడా 2 రకాలు ఉంటాయి. లాంగ్ యాక్టింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్. అదేం చేస్తుందంటే లో డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ని లంగ్స్ లోకి పంపిస్తుంది. చాలా తక్కువ అమౌంట్ లో స్టెరాయిడ్స్ ని లంగ్స్ లోకి పంపడం వల్ల ఆ ఎయిర్వేస్ బ్లాక్స్ ని స్లోగా రిమూవ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ యాక్టింగ్ రెస్క్యూ బ్రాంకియో డైలేటర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ బ్రాంక్యూల్స్ ఎయిర్ వేస్ అంటే బ్రాంక్యూల్సే అవి అరెస్ట్ అయిపోయినాయి కాబట్టి వాటిని డైలేట్ చేస్తాయి. ఆ బ్రాంక్యూల్స్ సన్నగా చాలా సూక్ష్మమైనటువంటి నాళాలు ఉన్నాయి. వాటిని డైలేట్ అంటే దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఈ ఇమ్మీడియట్ గా చేయడం కోసం అని చెప్పేసి ఫాస్ట్ యాక్టింగ్ రెస్క్యూ బ్రాంకైల్ ఇండికేటర్ అది ఉపయోగిస్తారు. దాన్ని డాక్టర్ గారు కేటాయిస్తారు. మనకున్న కండిషన్ బట్టి, పేషెంట్ కున్న కండిషన్ బట్టి దాన్ని డాక్టర్ గారు అలా ప్రిస్క్రైబ్ చేస్తారు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఆస్మా ఇండికేషన్. అయితే వీటి టెస్టులు ఎలా చేస్తారు అంటే నెంబర్ 1 ఈజ్ స్పైరోమెట్రీ. ఏదైనా మనం సిఓపిడి ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా లంగ్ కెపాసిటీ స్పైరోమెట్రీ అంటే నౌ ఇట్ ఈస్ కాల్డ్ రెస్పిరోమీటర్. 2 రకాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. అట్లాగే మనకి ఈ లంగ్ కెపాసిటీ తెలుసుకోవడానికి మనకి హాస్పిటల్స్ లో కూడా
తక్కువ అమౌంట్ లో ఒక 5-6 ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ 400 to 500 రూపీస్. దట్ ఈస్ పిఈఎఫ్, పీక్ ఎక్సెల్ ఫ్లక్స్ అన్నమాట. ఈ మన అందులో 3 బాల్స్ ఉంటాయి. ఆరెంజ్, రెడ్, సమ్ గ్రీన్ బాల్స్ ఉంటాయి. మనం దానికి ఒక గొట్టం ఉంటది. మనం నోటితో గాలిని ఊదాలి. గాలిని ఊదినప్పుడు అది ఏది లెగిస్తుందో చూస్తారనమాట. అది గ్రీన్ లేసిందా, రెడ్ లేసిందా, బ్లూ లేసిందా చూస్తే దాన్ని బట్టి మన కండిషను అక్కడ తెలిసిపోతది. జనరల్‌గా అది హాస్పిటల్ వెళ్ళినప్పుడు మనకి కొనుక్కోమని చెప్తారు. అట్లాగే స్పైరోమీటర్ ఆర్ నౌ ఇట్ ఈస్ మోడిఫైడ్ యాస్ ఇన్ ద ఓల్డెన్ డేస్ ఇట్ ఈస్ స్పైరోమీటర్, నౌ ఇట్ ఈస్ కాల్డ్ రెస్పిరోమీటర్. అంటే లంగ్ కెపాసిటీ మామూలుగా ఎంత ఉండాలి మనకి? నార్మల్‌గా అయితే లంగ్ కెపాసిటీ ఇట్ ఈస్ అబౌట్ 3000 to 3000